గంటకు 13 లక్షలు, రోజుకు 3,25,00,000, ఏడాదికి 1,189 కోట్లు. ఇది టెస్లా కంపెనీ CFO జీతం. ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తిగా, అదేవిధంగా అత్యధిక జీతం తీసుకుంటున్న భారతీయ సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెల్లను సైతం వెనక్కి నెట్టిన వ్యక్తిగా ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి ఎక్కారు. దీంతో అర్థమయ్యే ఉంటుంది, ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటుంది మన భారతీయుడేనని. ఆయనే టెస్లా కంపెనీ CFO వైభవ్ తనేజా. ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాలో భారతీయుడు వైభవ్ తనేజా అందుకున్న వార్షిక వేతనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్న ఆయన 2024 సంవత్సరానికి $139 మిలియన్, అంటే మన కరెన్సీలో 1,150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తాజా నివేదికలు వెల్లడించాయి. స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల వల్ల ఆయన జీతం ఈ రేంజ్లో చేరింది. ఈ మొత్తం జీతం టెక్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉండడం కాకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ వేతనాలను మించిందిగా ది టెలిగ్రాఫ్ నివేదిక వెల్లడించింది. కంపెనీ అమ్మకాలు తగ్గుతుండగా CFO స్థాయికి వేతనం అందడం కొంతమంది నిపుణులకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇక ఎవరి వైభవ్ తనేజా అనే విషయానికి వస్తే ఆయన ప్రస్థానం సాధారణమైనది కాదు. భారతదేశంలో పుట్టి పెరిగిన వైభవ్ తనేజా 1999లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందాడు. 2000 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్ అర్హత సాధించారు. 2006లో యునైటెడ్ స్టేట్స్లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్గా మారారు. తనేజా దాదాపు 17 సంవత్సరాలు గ్లోబల్ ఆడిట్ సంస్థ ప్రెస్ వాటర్ హౌస్ కూపర్స్లో పనిచేశారు. భారతదేశంతో పాటు అమెరికాలోని సేవల నుంచి అష్యూరెన్స్లో సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. "2016లో అమెరికాకు చెందిన సోలార్ ప్యానెల్ డెవలపర్ సోలార్ సిటీ కార్పొరేషన్లో చేరారు. అక్కడ వివిధ ఫైనాన్స్, అకౌంట్ పదవులు నిర్వహించి అదే ఏడాది టెస్లా సోలార్ సిటీని కొనుగోలు చేసిన తర్వాత తనేజా 2017లో టెస్లాలో కార్పొరేట్ కంట్రోలర్గా చేరారు. ఆయన కృషిని గుర్తించి 2019 మార్చిలో చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్గా నియమించారు. 2023 ఆగస్టులో ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి ఎదిగే వరకు అదే హోదాలో పనిచేశారు. అయితే టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలు విస్తరించడంలో తనేజా కీలక పాత్ర పోషించారు. 2021 జనవరిలో టెస్లా ఇండియన్ మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా నియమితులయ్యారు. కంపెనీ అంతర్జాతీయ వృద్ధి వ్యూహంలో వైభవ్ తనేజా కీలక పాత్ర పోషించినట్లు టెస్లా యాజమాన్యం చెబుతోంది. దీంతో ఇలాంటి వ్యక్తికి ఈ స్థాయి వేతనం రావడం ఆశ్చర్యమైనా ఆయన ప్రొఫెషనల్ మార్గంలో సాధించిన స్థాయి మాత్రం మెచ్చుకోదగ్గదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. తనేజాకు భారీ ఆదాయం లభించిన సమయంలో టెస్లా మాత్రం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అమ్మకాలు తగ్గడం, లాభాలు, మార్జిన్పై ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. 2012 తర్వాత టెస్లా అత్యంత తీవ్రమైన వార్షిక అమ్మకాల క్షీణతను నమోదు చేసింది. CEO ఎలాన్ మస్క్కు సంబంధించిన వివాదాలు కూడా కంపెనీకి అదనపు సవాళ్లను తెచ్చిపెట్టాయి. టెస్లాలో ఎలాన్ మస్క్ ప్రస్తుత స్థితికి విరుద్ధంగా తనేజా ప్రఖ్యాతి పెరుగుతోంది. మస్క్ టెస్లా నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. తన $56 బిలియన్ పరిహార ప్రణాళికను రద్దు చేసిన డెలావేర్ కోర్టు తీర్పుపై మస్క్ అప్పీల్ చేస్తున్నారు. తన నాయకత్వంలో కంపెనీ సాధించిన అసాధారణ వృద్ధిని బట్టే ఈ ఒప్పందం సరైనదేనని మస్క్ వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న వ్యక్తి మన దేశస్థుడు కావడం గర్వంగా ఉందని భారతీయులు అంటున్నారు.